వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలపై అధిక టారిఫ్లు, వలసలు, H-1B వీసా వంటి వాటిపై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్తో కలిసి ఓ శక్తివంతమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు ట్రంప్ శ్రీకారం. కోర్ 5 గ్రూప్ ఏర్పాటుకు ట్రంప్ ప్లానింగ్. భారత్తో కలిసి శక్తివంతమైన కోర్ 5 కూటమి ఏర్పాటు. రష్యా, చైనాలతో అమెరికా దోస్తీ సాధ్యమేనా? C5 కూటమి ఎలా పనిచేస్తుంది? మారిపోతున్న అంతర్జాతీయ సమీకరణాలకు అనుగుణంగా సరికొత్త కూటమి ఏర్పాటు దిశగా అమెరికా కసరత్తు చేస్తోంది. ఆ కూటమికి కోర్ 5 లేదా C5 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఇందులో అమెరికా, భారత్, రష్యా, చైనా, జపాన్ సభ్య దేశాలుగా ఉంటాయని సమాచారం. ఇప్పటికే ప్రపంచ అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలతో G7 కూటమి ఉంది. అమెరికా, ఐరోపా దేశాలతో నాటో కూటమి ఉంది. ఈ రెండు కూటములపైన ఐరోపా దేశాల ప్రభావం ఎక్కువగా ఉంది. మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల నేపథ్యంలో ఐరోపా దేశాల ప్రభావం నుంచి బయటకొచ్చే ప్రయత్నాలను అమెరికా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే భారీ జనాభా, అత్యాధునిక సైనిక సంపత్తి, భౌగోళిక ప్రాధాన్యత, అతిపెద్ద వాణిజ్య మార్కెట్ కలిగిన అతి ముఖ్యమైన దేశాలతో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని ప్లాన్లో ఉంది. ఇందులో భాగంగా అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహం ముసాయిదా ప్రతుల్లో C5 కూటమి ఏర్పాటు ప్రతిపాదన ఉందని అమెరికా మీడియా తెలిపింది. రష్యా లాంటి శత్రుదేశాన్ని కలుపుకుని అమెరికా కూటమిని ఏర్పాటు చేయడం అసాధారణ అంశంగా కనిపిస్తున్నప్పటికీ అది షాకింగ్ విషయమేం కాదని అమెరికా మీడియా కథనాల్లో విశ్లేషించారు. సైద్ధాంతికంగా చైనా, రష్యాలతో అమెరికాకు సెట్ అవ్వదు. అయినప్పటికీ C5 కూటమిలో ఈ రెండు దేశాలు ఉండాలని అగ్రరాజ్యం కోరుకుంటోందట. దీంతో ఆయా దేశాలతో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయి సున్నిత అంశాల్లో తాము సత్వర ఫలితాలను సాధించేందుకు C5 కూటమి ఉపయోగపడుతుందని అమెరికా అంచనా వేస్తోంది. సున్నిత అంశాలపై వీలైనంత త్వరగా భారత్, చైనా, రష్యా, జపాన్ దేశాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ కూటమి వేదికగా ఉపయోగపడుతుందని కోరుకుంటోంది. అంతర్జాతీయ స్థాయి సున్నిత అంశాలపై చర్చించే వేదికగా C5 కూటమి ఉండాలని అమెరికా కోరుకుంటుంది. అయితే ఈ కూటమిని ఎలా నిర్వహించాలి, దీనిలో ఏ సభ్య దేశం ప్రభావశీలత ఎంత మేరకు ఉండాలి అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏటా ఏదైనా ఒక నిర్దిష్ట అజెండాపై చర్చించేందుకు శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించాలనే ప్రతిపాదన ముసాయిదాలో ఉంది. పశ్చిమాసియా ప్రాంత భద్రత, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా సంబంధాల బలోపేతం, శాస్త్ర సాంకేతిక విభాగాల్లో పోటీ వంటి ఏదైనా ఒక టాపిక్పై ఏటా శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని అమెరికా అనుకుంటుంది. C5 కూటమితో అమెరికాకు ప్రయోజనం ఏంటి? ఐరోపా దేశాల ప్రభావంలో చిక్కుకోకుండా సరికొత్త ప్రపంచ శక్తులుగా అవతరించిన భారత్, చైనా, రష్యా, జపాన్లతో చేతులు కలపడం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆశాజనక ఫలితాలను సాధించేందుకు నూతన ప్రపంచ శక్తులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకొని తీరాల్సిందే అనే వాస్తవాన్ని అమెరికా గుర్తించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారత్, చైనాల్లో చెరో 42 కోట్లకు పైగా జనాభా ఉండగా అమెరికాలో 34 కోట్లు, రష్యాలో 14 కోట్లు, జపాన్లో 12 కోట్ల జనాభా ఉంది. ఈ దేశాలు వ్యూహాత్మకంగా యావత్ ప్రపంచానికి చాలా కీలకమైనవి. చాలా వరకు ప్రపంచ దేశాలు వీటిలో ఏదో ఒక దేశంలో వ్యూహాత్మక వాణిజ్య, సైనిక, ఆర్థిక సంబంధాలను కలిగి ఉన్నాయి. అందుకే C5 కూటమి ఏర్పాటు తమకు ప్రయోజనకరంగానే ఉంటుందని అమెరికా ఆశిస్తోంది. ఐరోపాపై రష్యాకు పట్టు, చైనా విషయంలో అమెరికా యూటర్న్. అంతర్జాతీయ వ్యూహాల పరిశీలకుల ప్రకారం ఒకవేళ C5 కూటమిని అమెరికా ఏర్పాటు చేస్తే ఐరోపా ఖండంపై రష్యా ప్రభావాన్ని అగ్రరాజ్యం గుర్తించినట్లు అవుతోంది.
అదే జరిగితే ఐరోపా దేశాల్లో నాటో కూటమి, G7 కూటమి ప్రాధాన్యత తగ్గిపోవచ్చు. ఈ కూటమి ఏర్పాటైతే చైనా విషయంలో ట్రంప్ సర్కార్ యూటర్ను తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో అంతర్జాతీయ సమీకరణాలు మారిపోతాయి. జాతీయ ప్రయోజనాలకు నాటో, G7 కూటములకు విఘాతం కలిగించని రీతిలో C5 కూటమిని ముందుకు తీసుకెళ్లే సమగ్ర వ్యూహం ఉంటేనే ఈ ప్రయత్నంలో అమెరికా సక్సెస్ అవుతుంది. భారత్, చైనా, రష్యాలు ఈ కొత్త కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. అయితే అవి ఈ కూటమి కోసం తమ ప్రాంతీయ ప్రయోజనాలను, సమీకరణాలను పణంగా పెట్టవు. వైట్ హౌస్ జాతీయ భద్రతా వ్యూహం ముసాయిదా ప్రతులను ట్రంప్ సర్కార్ సిద్ధం చేసిందనే వార్తా కథనాలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ ఖండించారు. అలాంటి డాక్యుమెంట్ ఏది రూపొందించలేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రైవేటు విజన్ లేదా రహస్య విజన్తో 33 పేజీల డాక్యుమెంట్స్ను తయారు చేశారనే వాస్తవికత లేదన్నారు.